హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి నిన్న మన కథలో బ్రహ్మగారు భగీరథుడి గురించి నీ కోరిక చాలా గొప్పది అని ఆ కోరిక తీరే విధానం కూడా చెప్పేసి వెళ్ళిపోయారు కదా. తర్వాత భగీరథుడు ఏం చేశాడు అనేది తెలుసుకుందాం మనం. అలా చెప్పి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాక భగీరథుడు మరి రాత్రింబగళ్ళు కూడా ఎలా చేశాడు తపస్సు అంటే, కుడికాలి బొటనవేలి మీద నిలబడి గాలి మాత్రమే తింటూ మరి ఊర్ధ్వబాహుడై అలా స్థాణువులా కదలకుండగా 1 సంవత్సరం ఘోర తపస్సు చేశాటండి భగీరథుడు. అసలు మనం 1 నిమిషమన్నా నిలబడగలమా? సంవత్సరం చేశాట గాలిని భోంచేస్తూ. మరి అప్పటికి ప్రీతుడయ్యాడనమాట. ఎవరు? ఉమాపతి మహేశ్వరుడు అంటే శివుడు. ఆయన సంవత్సరం తపస్సు చేశాక ఆ తపస్సుకి ఆయన మెచ్చి సాక్షాత్కరించి, రాజా, నీ ఘోర తపస్సుకు నేను చాలా తృప్తి పొందాను. మరి నీ కోరిక వలన గంగని నేను శిరస్సు మీద పెట్టుకుంటాను అని చెప్పాట. వెంటనే హైమవతి అయిన గంగాదేవి తన మహారూపం ధరించి, ఎంత వేగం అంటే అంత వేగం అన్నమాట, ఎవరూ భరించలేనంత వేగంతో ఆకాశం నుంచి పరిశుద్ధంగా శిరస్సు మీద పడిందిటండి. మరి శివుడు తన ప్రవాహ వేగాన్ని ఒడిసిపట్టి పాతాళానికి తీసుకువెళ్తాను అని అనుకుంది. కానీ గంగ గర్వాన్ని గుర్తించిన శివుడు గంగను చాలా కోపంతో అనమాట మాయం చేసేస్తాను అని నిశ్చయించుకున్నట్ట. మరి హిమపర్వతంలాగా మహోన్నతమైన శివ శిరస్సు మీద జటామండలంలో పడిన గంగ భూమి మీదకి ఒరకలేక ఆ జటామండలంలోనే నిలిచిపోయిందిట. ఎన్నో సంవత్సరాలు గిరగిరా తిరుగుతూ అక్కడ జటామండలంలోనే ఉండిపోయిందిట. ఆకాశం నుంచి పడిన గంగ భూమి మీద ఎక్కడా కూడా కనపడలా. అందుచేత భగీరథుడు మళ్ళీ ఘోరమైన తపస్సు చేశాట. శివుడు మళ్ళీ తృప్తి పరుడై హిమవత్ పర్వతం మీద బ్రహ్మ నిర్మించిన హిందూ సరోవరంలో గంగని విడిచిపెట్టాట. ఎక్కడ విడిచిపెట్టండి? బిందు సరోవరం. అప్పుడు గంగ ఎలా అయిందంటే 7 పాయలు అయ్యిందిట ఆ సరోవరంలో విడిచిపెట్టంగానే. ఆ పాయలేంటో తెలుసా అండి? తెలియని వారైతే శ్రద్ధగా వినండి. హ్లాదిని, పావని, నళిని అని ఒక 3 పాయలు. ఈ 3 పేర్లతో 3 పాయలు తూర్పు వైపుకి ప్రవహించాయట. సుచక్షువు, సీత, సింధు అనే 3 పేర్లు గల పాయలు పశ్చిమంగా ప్రవహించాయట. పోతే మరి ఇప్పుడు వెళ్ళిన అటువైపు ఒక 3, ఇటువైపు ఒక 3, 6. మరి 7వ పాయ ఏమైంది అంటే, ఆ పాయ ఒకటి భగీరథుని వెంట బయలుదేరిందిటండి. భగీరథుడు దివ్యమైన రథం ఎక్కి అతి వేగంగా బయలుదేరాట. మరి ఆకాశం నుంచి శివుని శిరస్సు నుంచి భూమి మీద పడేటప్పుడు గొప్ప ధ్వని చేసుకుంటూ బయలుదేరిన గంగ ఉరుకులతో పరుగులతో భగీరథుని వెంట వెళ్ళిందిట. గంగతో కింద పడుతూ ఉన్న చేపల గుంపులతో, మరి తాబేటి గుంపులతో, నీటి ఏనుగుల గుంపులతో, ఇతర జంతువులతోనూ
నిండి ఉన్న భూమి అందంగా ప్రకాశించిందిటండి. ఆ గంగావతరణం చూడటానికి ఎందరో దేవతలు వచ్చి మేఘాలు లేని ఆకాశం అంతా కూడా నిండిపోయి చూస్తూ ఉన్నారట. యక్షులు సిద్ధులు కూడా అనేక మంది వచ్చారట. వాళ్ళల్లో కొందరు పెద్ద పెద్ద పట్టణాలంతా విమానాల మీద వచ్చారటండి. కొందరు ఏనుగుల మీద, కొందరు గుర్రాల మీద, అలాగా అందరూ కూడా వచ్చారనమాట. అయితే నొరగలు కక్కుతూ నిండిన మేఘాలు కమ్మినట్టుగా మెరుపులు మెరిసినట్టుగా ఉందిట అదంతా. ఆకాశం నుంచి శివశిరస్సు నుంచి భూమి మీద పడిన గంగ ప్రవహించడంలో కొంత దూరం అతి వేగంగా నడుస్తూ వచ్చిందిటండి. కొంత దూరమేమో మెల్లగా నడక సాగించిందిట. కొంత దూరమేమో వంకర టెంకర్లుగా, కొంత దూరమేమో గిరగిరా తిరుగుతూ నడుస్తూ ఉందిట. మరి నీటి మీద నీరు పడి కొట్టుకుంటూ ఉందిట. అలాగే గుట్టలు మెట్టలు ఎక్కి పల్లల్లో పడతా ఉందిట. ఆకాశం నుంచి పడిన శిరస్సు మించి పడిన గంగ చాలా నిర్మలంగా ఉందిటండి. ఆకాశంలో ఉన్న దేవతలు, గంధర్వులు, మహర్షులు, మరి మిగతా వారు కూడా కాకుండా భూతలవాసులైన మానవులు కూడా శివుడి తల మీద నుంచి పడటం వల్ల పవిత్రమైనదని భావించి గంగను ముట్టుకుంటున్నారట అందరూ. ఆ శాపం వల్ల ఆకాశం నుంచి భూమి మీద పడి దుఃఖపడుతున్న వారంతా కూడా గంగలో స్నానాలు చేసి శాప విముక్తులై ఆకాశానికి ఎగిరి తమ తమ లోకాలకి వెళ్ళిపోతున్నారట. మెరిసిపోతున్న గంగాజలంలో మునిగి పాపాత్ములందరూ కూడా పరిశుద్ధులవుతున్నారట. మరి దివ్యమైన రథం ఎక్కి ముందు భగీరథుడు, అతని వెనుక గంగ అతి వేగంగా వెడుతూ ఉంటే గంధర్వులు, యక్షులు, దేవతలు, మహర్షులు, మరి దానవులు, దైత్యులు అందరూ కూడా గంగ వెనుక బయలుదేరారట. అంతేకాకుండా జంతువులు కూడా భగీరథుడు ఎలా వెళ్తే సర్వ పాపాలు హరించే గంగ అలా వెళ్ళిందిటండి. ఆయన ఎలా వెళ్ళారో, ఎలా వంకర్లు తిరుగుతూ నడిచారో, ఎలా ఎత్తు పల్లాలు వెళ్ళారో ఈవిడ కూడా అలాగే ఆయన్ని అనుసరించిందిట. ఒక చోట అద్భుత కర్ముడైన జహ్ను మహాముని యజ్ఞం చేస్తూ ఉండగా దుర్గాంతమైన గంగా ప్రవాహం వెళ్ళి ఆ యజ్ఞశాలను అంతా ముంచేసిందిట. అందుకు చాలా కోపం వచ్చిన ఆ జహ్ను మహర్షి ఆ గంగాజలం అంతా తాగేశాట. అది చూసి దేవతలు, గంధర్వులు, మహర్షులు జహ్ను మహర్షిని పూజించి గంగా నదిని అతనికి కూతురుగా చేశారట. విన్నారండి? మధ్యలో ఒకరికి కూతురైందనమాట. ఎవరికి? జహ్ను మహర్షికి. అయితే అందుకు సంతోషించి ఆ మహర్షి గంగను నోటితో తాగిన మహర్షి చెవిలో నుంచి విడిచిపెట్టాటండి. అందువల్లనే గంగకు జహ్నూపుత్రిక, జాహ్నవి అని పేర్లు వచ్చాయట. తర్వాత నదులలో ఉత్తమురాలైన గంగ భగీరథుని రథం వెనక బయలుదేరి సముద్రంలో కలిసి భగీరథుని కోరిక నెరవేర్చటం కోసం అతని పితరులు బూడిదగా పడి ఉన్న పాతాళానికి కూడా వెళ్ళిందిట. మరి రాజర్షి అయిన భగీరథుడు కూడా అలా గంగను తీసుకొని భస్మరాసులై దీనులై పడున్న తన తాతలను చూశాట. అప్పుడు గంగ భస్మరాసుల మీద ప్రవహించిందిటండి. వెంటనే సగరపుత్రులు 60,000 మంది కూడా కృతార్థులై పుణ్యలోకాలకి వెళ్ళిపోయారట. మరి రామ ఆ విధంగా గంగను వెంటబెట్టుకొని సముద్రానికి వెళ్ళి పాతాళానికి చేరుకున్నాడు. గంగా నది సగరపుత్రుల భస్మశిలపై ప్రవహించగానే సర్వలోక ప్రభు అయిన బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి భగీరథంతో, రాజర్షి, సగరపుత్రులు 60,000 మంది ముక్తి పొంది దేవతల్లాగా స్వర్గానికి వెళ్ళిపోయారు. ఈ భూమి
సాగర జలం ఎంతకాలం ఉంటుందో సగరపుత్రులు కూడా అంతకాలము స్వర్గంలో ఉంటారు. ఈ గంగ నీకు పెద్ద కుమార్తె అయ్యి నీ పేరు మీద భగీరథి అని విఖ్యాతి పొంది స్థిరంగా లోకంలో ఉండిపోతుంది. ఈ విధంగా గంగ ఆకాశంలోనూ భూమి మీద పాతాళంలో కూడా ప్రవహిస్తోంది కనుక ఈ గంగని త్రిపథ అని కూడా అంటారనమాట. ఏమంటారండి? త్రిపథ. తాతలకందరికీ తర్పణం విడిచి నీ మాట చెల్లించుకో. ధర్మాత్ములలో ముఖ్యుడు, మిక్కిలి కీర్తి కలవాడు అయిన మీ ముత్తాత సగరుడు ఈ పని చేయలేకపోయాడు. నీ తాత అంశుమంతుడు మహాపరాక్రమశాలి, ఆయన కూడా చేయలేకపోయాడు. మరి మీ తండ్రి దిలీపుడు రాజర్షి, గుణవంతుడు, మహర్షుడు, ఆయన కూడా ఈ పని చేయలేకపోయాడు. మరి వారందరికీ అసాధ్యమైన ఈ కార్యాన్ని నువ్వు నెరవేర్చావు. లోకంలో గొప్ప కీర్తివంతుడవైనావయ్యా. గంగను తీసుకురావడం వల్ల నీవు ధర్మాత్ముల్లో శ్రేష్ఠుడవు. భగీరథుడా, మధురమైన ఈ గంగాజలంలో స్నానం చెయ్యి. దానివల్ల నువ్వు పరిశుద్ధుడవుతావు, నీకు పుణ్యము లభిస్తుంది. నీ తాతలందరికీ కూడా తర్పణం విడిచిపెట్టు. ఇక నా లోకానికి నేను వెళ్ళిపోతానని చెప్పి బ్రహ్మదేవుడు ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాట. భగీరథుడు కూడా తాతలకందరికీ శాస్త్ర ప్రకారం తర్పణాలు చేసి తన పట్టణం చేరుకున్నట్ట. ఆయన సకల సంపదల్లో చిరకాలం రాజ్యం పాలించాట. అతని పరిపాలనలో ప్రజలందరూ కూడా ఎంతో సుఖించారట. మరి రామ, గంగా కథ అంటే ఇది. నీకు శుభమగుగాక. సంధ్యాకాలమైంది. ఈ గంగావతరణం కథ విన్నవారికి ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. దీర్ఘాయువు, కీర్తి ప్రతిష్టలు, సంతాన వృద్ధి కలుగుతాయి. చివరికి స్వర్గం కూడా ప్రాప్తిస్తుంది. పితృదేవతలు తరిస్తారు. దేవతలు అనుగ్రహిస్తూ కోరికలన్నీ సిద్ధిస్తాయి. సర్వపాపాలు నశిస్తాయి. ఇలా విశ్వామిత్రుడు చెప్పిన అద్భుతమైన గంగావతరణ గాథను గురించి రామలక్ష్మణులు ఆలోచించుకుంటూ ఉండగానే ఆ రాత్రి గడిచిపోయిందిటండి. మరి మర్నాడు ఏం జరిగిందనేది రేపు కలుసుకున్నప్పుడు మనము తెలుసుకుందాం. ఈరోజు పవిత్రమైన గంగ గురించిన కథను మనం చెప్పుకున్నాం. చివరిలో విశ్వామిత్రుడు చెప్పాడు కదా, ఆ గంగ గురించి విన్నవారికి, చదివిన వారికి, తెలిసిన వారికి అందరూ కూడా ఎంత గొప్పగా లభిస్తాయో కీర్తి ప్రతిష్టలు అనేది మనం తెలుసుకున్నాం కదా. మనం కూడా దానిలోనే ఉన్నాము ఆ కోవలో అని భావిద్దాం. ఈరోజు ఇదంతా విన్నవారందరూ కూడా మంచి కీర్తిమంతులు అవుతారని ఆశిస్తూ మరి రేపు మళ్ళీ కలుసుకుందామర్రా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్.